ఒక అంగన్వాడీ వర్కర్ కానీ ఆయమ్మ కానీ లీవ్ పెడితే ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు లీవ్ పెడితే ఎట్లా అది ఫుల్ఫిల్ చేస్తారు రాసిపెట్టు. రేపు వాళ్ళని అడుగుదాం ఐసీడీఎస్ వాళ్ళను. అలాగే సార్ వర్కర్ అయితే పక్క సెంటర్ నుంచి అర్థిస్తాం సార్ ఈమె లీవ్ పెడితే. అమ్మ నేను అనేది ఆయమ్మ అనేది కొంచెం ఇంపార్టెంట్ కదా, పిల్లల్ని తీసుకురావాలా, వంట చేయాలా, క్లీన్ చేసుకోవాలా అనేది. ఏదో 1 రోజు 2 రోజులు లీవ్ పెడితే ఇబ్బంది లేదు, 2-3 నెలలు పెడితే పాపం ఇబ్బంది అవుతుంది. అటెండెన్స్ తీసుకురామ్మా. ఈమె వర్కరేనా? క్వాలిఫికేషన్ 10th లేదా? ఏ భయపడద్దమ్మా, చూస్తూ ఉండాలి అన్నీ, టెన్షన్ పడగాకు. ఎంతమంది పిల్లలు మొత్తం? 15 మంది. ఎంతమంది వచ్చారు ఈరోజు? 13 మంది ఉన్నారే. అటెండెన్స్ వేయద్దు మీరు 10-10:30 దాకా, మధ్యలో వస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు కదా. అట్లా వేయడం వల్ల మీరు మళ్ళీ కొట్టివేతలు పెడతారు, ఇబ్బంది కదా. ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు నువ్వు డబ్బులు? ఏదో ఆయన కమిషన్ చైర్మన్ సార్ వస్తూ ఉన్నాడని చెప్పి మీరు ఆదరాబాదరా వేసి పెడితే ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కడ మా అబ్స్ట్రాక్ట్, మా సూపర్వైజర్ రండి. ఈ నెల అబ్స్ట్రాక్టే లేదు. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? ఏమ్మా 31 సెంటర్లు మీరు విజిట్ చేయలేరా? 50-55 సెంటర్లు ఉన్నాయి టౌన్లలో, మీరు 31 సెంటరు ఎట్లా చెప్పండి? మంత్లీ ఒకసారి అట్లీస్ట్ అమ్మా. నువ్వేమి ఈ నుంచి నువ్వు నంద్యాలకి ఏం పోవు కదా మీటింగులు కూడా పెద్దగా, ఈ నుంచి పోవాలంటే ఇబ్బంది కదా. వెళ్తావు. ఇక్కడైనా ఉండేది మీరు ఫ్యామిలీ? సున్నిపెంట శ్రీశైలం 2 కదా మీకు? లింగాలగుంట. మరి నెలకు ఒకసారి పోయి అన్నీ చూసుకోకపోతే ఎక్స్పైర్ డేట్లన్నీ చెక్ చేసుకోవాలా, గుడ్లు వెయిట్ ఎంత ఉన్నాయి, అనిమాస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా పిల్లలకు. ప్రెగ్నెంట్ లేడీస్కు, లాక్టేటింగ్ వాళ్ళకు సక్రమంగా పోతా ఉన్నాయా లేదా, అటెండెన్స్ ఎట్లుంది, రికార్డులు ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ బాధ్యత కదమ్మా. ఇవన్నీ చూసుకోకపోతే ఎట్లా? ఎవరమ్మా మీ అబ్బాయిలు ఎవరన్నా వచ్చి రాస్తారంతా? మీరే రాస్తారా? వాళ్ళ పిల్లలు రాస్తారు. ప్లస్ ఆమెకు సరిగా లేదు. మళ్ళా ఎంతమంది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు? ప్రెగ్నెంట్ వల్ల గర్భవతులు, బాలింత తల్లులు ఎంతమంది ఉన్నారు? 16 మంది. ఈ టేక్ హోమ్ రేషన్ బిలో 3 years 3 సంవత్సరం లోపల పిల్లలు 50? ఏంది అయిపోయిందా? ఉప్పు లేదు, ఏం లేదురా స్వామి, ఇంకా చేయలేదా? అయితే నువ్వు అవి పెట్టుకొని రావడమేనా సగంలో? నువ్వు అట్టే తింటావా? ఉప్పు లేదమ్మా, చింతపండు లేదు, ఏం లేవు, టమాటా లేదు. గుడ్లు తిన్నారా? గుడ్డు తిన్నారా? పాలు తాగారా? పాలు లేవమ్మా ఇక్కడ కూడా? పాలు రాలేదా? ఏమొస్తాయి మీకు పాటలు చెప్పండి, ఇప్పుడు చూస్తాం. ఏం పాట వస్తుంది చెప్పు, అందరితో చెప్పియాలి. వెరీ గుడ్. స్టాక్ జరిపిందా? చూసారా? ఎంటర్ చేయలేదా? టీహెచ్ఆర్ రిజిస్టర్ రాయలేదా? స్టాక్ రిజిస్టర్ రాయలేదా? అప్డేట్ చేయలేదా? అయ్యో వాళ్ళ పిల్లలు రావాలా, ఆమె చేయలేదు.
పిల్లల జీవితాలు నాశనం అవుతాయండి మా నేను ఇక్కడికి రాకముందు జాయిన్ అయ్యింది సార్. వచ్చిన తర్వాత ఎప్పుడు జాయిన్ అయినారు ఏందనేది కాదు. వాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్ రాయలేరు, అబ్స్ట్రాక్ట్ రాయలేరు, స్టాక్ రిజిస్టర్ రాయలేరు. ఇటు వాళ్ళని పెడితే పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళని నాశనం చేయాలంటే ఇటు వాళ్ళని పెట్టాలి. వాళ్ళ స్వార్థం కోసం మనము పిల్లల జీవితాలు నాశనం చేద్దామా? రిటర్న్గా రాసి ఇచ్చాను సార్. ఏం రాసిస్తారండి? ఏం సెంటర్ ఇది? ఏం సెంటర్ ఇది? రాసుకో, పీటీ గారికి మాట్లాడదాం. చూడండి, పిల్లలు కదమ్మా, కొంచెం మినిమం మనం చదువులు చెప్పాలా, అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. అవన్నీ ఆమెకు చేత కానప్పుడు ఎందుకు ఆయమ్మగా పెట్టచ్చు కదా ఆమెను? ఎందుకు ఊరికే ప్రమోషన్లు ఇస్తారు, ఆ సర్టిఫికెట్లు ఏయో తెచ్చి ఆడ పడేస్తారు 10th క్లాస్ విద్వాంగవి.